ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. కీర్తనల గ్రంథం నుంచి 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తన దావీదు రచించినది. తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని మన జీవితాల నుంచి కోరుకుంటున్నది ఒకటే, మనము ఆయనకు హృదయానుసారులుగా ఉండాలని ఆయన చిత్తం. తండ్రిని యెహోవా మరి దావీదుని గురించి అన్నమాట, దావీదు నాకు హృదయానుసారుడు అన్నాడు. కారణం, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉంటామో, మరి మన ప్రవర్తనలో మరి దేవునికి ఆయాసకరమైనవి ఉండక ఎప్పుడైతే యథార్థంగా మనం ఉంటామో అప్పుడు దేవుడు మనలను హృదయానుసారులుగా అంగీకరిస్తాడు. మరి దావీదు ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు అంటే, దావీదు మరి దేవుడైన యెహోవా సన్నిధిలో యథార్థవంతుడిగా ప్రవర్తించాడు. గమనించండి, ఆయన దేవుడు చేసిన ప్రతి మేలుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆయన స్తుతించాడు. అదేవిధంగా ఆయన చేసిన పాపాన్ని మరి ధైర్యంగా వెళ్ళి ఒప్పుకొని, అయ్యా నేను ఘోరమైన పాపం చేశాను ప్రభువా, నా పాపాలన్నీ కడిగిన ఆయన ఈ సోపు నన్ను కడుగుమని దేవుని బ్రతిమలాడాడు. హిమము కంటే నన్ను తెల్లగా మార్చాయా, నేను పాపం చేశానయ్యా అని దేవుని సన్నిధిలో తన యథార్థతను చూపించుకున్నాడు. కాబట్టి దేవుడు మరి దావీదును హృదయానుసారుడిగా ఎన్నుకున్నాడు. మరి గమనించండి, రాజుల చరిత్రలో మరి దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం గమనిస్తే ప్రతి రాజు చరిత్ర ఒకటి ఉంటుంది. ఆ రాజు ఆయన 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఆయన తన పితరుడైన దావీదు వలె దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించలేదు అంటది. ఇదిగో ఈయన 25 సంవత్సరాలకు యెరూషలేములో రాజు అయ్యాడు. ఈయన తన పితరుడైన మరి దావీదు వలె యథార్థముగా యెహోవా సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించాడు. అంటే వీరందరికీ కూడా మరి దావీదే ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా తన పితరుడుగా దావీదును భావించారు, కానీ తన తండ్రులుగా భావించారు. ప్రతి ఒక్కరు కూడా దావీదు ఎలా నడుచుకున్నాడో అలాగూ యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రవర్తించాలని, నడవాలని ప్రతి రాజు ప్రయత్నిస్తే, కొందరైతే దావీదు వలె ప్రవర్తించక వ్యతిరేకంగా ప్రవర్తించి మరి రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, మరి దావీదు చెప్తున్నమాట, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నారంటే, దేవుని ఆశీర్వాదాన్ని మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు అనుభవించాలంటే, ఆయన సన్నిధిలో మనం ఆయనకు హృదయానుసారులుగా ఉండాలంటే, మొదట మనం చేయవలసిన పని, మన పాపాలను యథార్థముగా ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడితే మనలను కూడా దేవుడు ఆయన హృదయానుసారులుగా భావిస్తాడు. మనం కూడా దావీదు ఎలాగ తన పాపములో మరి ఒప్పుకున్నాడు, ఆ విధంగా దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకుంటే, మరి దావీదు యథార్థంగా దేవుని కోసం ఎలా జీవించాడు, దేవుని మందిరం కట్టాలనే ఆశ, మరి మందసాన్ని తీసుకుని వచ్చి మరి నిత్యము దాని ఎదుట మరి బలులు అర్పించాలనే ఆశ, కీర్తనలు పాడాలనే ఆశ, దేవునికి స్తుతులు చెల్లించాలనే ఆశ, ఇవన్నీ దావీదు హృదయంలో ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి దావీదు యథార్థంగా ప్రవర్తించాడు, మేలు పొందాడు. మనం కూడా అట్టి కృపను దేవుని ద్వారా పొందుకున్న యథార్థమైన జీవితాన్ని జీవిస్తే ఆయనకు మనం కూడా హృదయానుసారులుగా మార్చబడతాం. అట్టి కృప దేవుడు దయచేసి కాపాడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా, చెప్పబడిన వాక్యాన్ని దీవించండి. మేము కూడా ప్రభువా దావీదు వలె ఆయన మీ సన్నిధిలో ప్రభువా ప్రవర్తించి మీకు హృదయానుసారులుగా మారడానికి మీ కృప చూపించమని, ప్రతి బిడ్డకు అటు కృప, అటు దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీకు మరొకసారి ఒక చిన్న మనవి చేస్తున్నాం. మనం ఈ 40 రోజుల శ్రమ దినాలని పాటిస్తూ ఉన్నాం చాలా సంఘాల్లో. అయితే మరి ఈ 40 దినాల శ్రమలో యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రమను చాలా వరకు ధ్యానిస్తూ ఉన్నారు. దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన 12 మంది శిష్యులు, అలాగే పౌలు, మరి కొంతమంది భక్తులు ఆయన సేవ కొరకు ఎన్నో
త్యాగాలు చేశారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, మరి ఆయన కొరకు తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకునే రీతిగా మరి రేపటి కార్యక్రమం నుంచి ప్రతిరోజు ఒక్కొక్క శిష్యుడి జీవిత చరిత్రను మరి క్షుణ్ణంగా క్లుప్తంగా మరి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుడు ఈ కార్యక్రమాన్ని దీవించునుగాక. ఆమేన్. ధన్యవాదాలు.